గౌతమ్ రూమ్‌లో డల్‌గా నిలబడి ఉండగా, వెనకాల నుండి అహల్య వచ్చి "ఎక్కడికి వెళ్లారండి?" అని గౌతమ్‌ని అడుగుతూ ఉంటుంది. "హాస్పిటల్‌కి వెళ్ళానండి" అని చెప్తూ ఉంటాడు గౌతమ్. "ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పండి" అని అహల్య నిలదీస్తుండగా, "చెప్పాను కదండీ హాస్పిటల్‌కి వెళ్ళాను" అని అనేస్తాడు గౌతమ్. శ్రావ్య ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసిందండి అని అహల్య చెప్పగానే షాక్ అయి వెనక్కి తిరుగుతాడు అహల్య వైపు గౌతమ్. దాంతో గౌతమ్ ఫేస్‌కి తగిలిన దెబ్బలు కనబడతాయి అహల్యకి. దాంతో కంగారు పడుతూ, "అయ్యో! ఈ దెబ్బలన్నీ ఎలా తగిలాయండి?" అంటూ గౌతమ్‌ని బెడ్‌పై కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తూ బాధపడుతూ ఉంటుంది అహల్య. అక్కడ జరిగిన గొడవల్లో గౌతమ్‌ని రవి, నందు కొట్టారని గ్రహించి బాధపడుతూ ఉంటుంది అహల్య. "నా వల్లే ప్రతిసారి మీకు ఇలా దెబ్బలు తగులుతున్నాయి. నా వల్లే మీరు అవమానాల పాలవుతున్నారు, దెబ్బలు తింటున్నారు" అని అహల్య అంటూ ఉండగా, "అలా ఇంకొకసారి అనుకోవద్దని మీకెన్నిసార్లు చెప్పాలండి? మీ వల్ల కాదు ఇదంతా" అని అంటూ ఉంటాడు గౌతమ్. "అది కాదండి" అని ఏదో అహల్య చెప్పబోతూ ఉండగా, "మీకోసం, మీ కడుపులోని బిడ్డ కోసం నా పోరాటం ఆగదండి. ఇలాగే పోరాటం చేస్తూ ఉంటాను" అని అంటూ ఉంటాడు గౌతమ్. "అసలు చెయ్యని తప్పుకి మీకెందుకండి శిక్ష?" అని అహల్య అడుగుతూ ఉండగా, "ఇది శిక్ష కాదండి, శిక్షణ. మీకోసం నేను ఎలా బ్రతకాలో ఆ దేవుడు నాకిస్తున్న శిక్షణ, ట్రైనింగ్" అనేస్తాడు గౌతమ్. దాంతో ఏమీ మాట్లాడలేక, "మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. నేనిప్పుడే భోజనం తినిపిస్తాను" అంటూ తను తీసుకెళ్ళిన క్యారియర్ నుండి భోజనం ప్లేట్‌లో వడ్డించి ప్రేమగా గౌతమ్‌కి తినిపిస్తూ ఉంటుంది అహల్య. ఇంకా గౌతమ్ ఎన్ని అవమానాలు పడతాడో, గౌతమ్‌కి మంచి రోజులు ఎప్పుడొస్తాయో రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.